ముఖ్యంగా వెరీ గుడ్. ఏం సార్ మీరు సురేష్ గారు ఏమడుతున్నారంటే పాము కాటేసినప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. పాముకు కాటు గురైన వ్యక్తిని ప్రశాంతంగా నిల్చుండాలి. అర్థమైందా? పడుకోబెట్టదు. ఎప్పుడు కూడా పడుకోబెట్టకుండా అతనికి ధైర్యాన్ని చెప్పాలి. ఎందుకంటే పాము కరిచినప్పుడు దాని విషయం రక్తంలో కలుస్తుంది. ఎందులో రక్తంలో కలిసినప్పుడు ఆ మనిషిని భయపెడితే ఉండే హార్ట్ బీటింగ్ అంటారు, ఉండే వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది భయపెడితే. అవునా కదా? అన్నప్పుడు ఏమవుతుంది? రక్తం ఫాస్ట్ గా సర్క్యులేషన్ అవుతుంది. అయినప్పుడు విషయం తొందరగా బ్రెయిన్ చేరి మంచి చనిపోయే ప్రమాదం. పాము కాటు గురైన వ్యక్తిని ప్రశాంతంగా నిల్చోబెట్టి అంబులెన్స్లు అన్నా, లేదంటే టూ వీలర్ అన్నా, లేదంటే కారు, మీకు అందుబాటులో ఉన్నటువంటి వెహికల్ ఏదైనా సరే తీసుకొని అతన్ని తొందరగా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చాలి. చేర్చి అక్కడ వైద్య సదుపాయాలు అందించాలి. ఎందుకంటే అక్కడ డాక్టర్స్ ఉంటారు, వైద్యం సాయం అందించడానికి సిస్టర్స్ ఉంటారు, అత్యవసరానికి వెంటిలేటర్స్ ఉంటాయి, మనం తీసుకుపోవడానికి అంబులెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. అట్లా కాకుండా మనము నాటు వైద్యానికి వెళ్తే చనిపోతారు. ఎందుకంటే మూలికలతోన, మంత్రాలతోన, తంత్రాలతోన ఏవి కూడా పనిచేయవు. మనుషులు చనిపోయే ప్రమాదమే ఎక్కువ కాబట్టి. అవునా కదా? అది వెరీ గుడ్. ఎందుకంటే పాము గడిచినప్పుడు ఎంత సమయంలో మన హాస్పిటల్ చేరుకోవాలంటున్నారు. అది మనం అర్ధ గంటలో చేరుకుంటే ట్రీట్మెంట్ అంటే చాలా సులువు అవుతుంది అనమాట. గాయం పెద్దగా అయితే ఏమైతే మారడానికి టైం పడుతుంది. అట్లా పాము గడిచినప్పుడు సమయం ఎక్కువ తీసుకుంటే మనిషి చనిపోవడానికి కాదు. హాఫ్ అన్ అవర్లో వెళ్తే మనకు గోల్డెన్ అవర్స్ అనమాట. హాఫ్ అన్ అవర్లో వెళ్తే గోల్డెన్ అవర్ కాబట్టి ఆ సమయంలోనే మనం అక్కడ చేరుకోవాలి. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మంచి మంచి డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఆ డాక్టర్ల సలహాలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. సార్ నమస్తే, ఒక్క నిమిషం బాబు సైడ్ అయ్యాడు. అట్లా అర్థమైందా? డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి. ఎక్కడికైనా సరే హాఫ్ అన్ అవర్లో చేరుకుంటే మనం సురక్షితంగా కాపాడుకోగలుగుతాం. 1 అవర్ అయినా కూడా బతుకుతాం. కానీ ఇబ్బంది దయచేసి ఏది తాడు కట్టడం కానీ, నీళ్లు తాపడం కానీ, ఇంకా ఇతరాత్ర కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. పాము కాటేసిన దగ్గర కాలు కానీ చేయి కానీ కదిలించకూడదు. కదిలించకుండా ప్రశాంతంగా అతనికి తొందరగా హాస్పిటల్ చేర్చుకోవాలి. ఇంకా మీకు అనుమానం ఉంటే నా నెంబర్ చెప్తా, 9985455526. మాకు కూడా మా వనపర్తి జిల్లా ఎస్పీ గారు శ్రీమతి కె రక్షితమూర్తి గారు కూడా సహకారం అందిస్తున్నారు. కాబట్టి మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఫారెస్ట్ అధికారుల సహకారంతో మేమంతా కూడా పనిచేయడం జరుగుతుంది. ఇంకా ఈ పాము కూల అయితే ఎవరికి జరగదు.